హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మంచి కమ్మటి తోటకూర చట్నీ చేసేది చూపిస్తాను, చూసేయండి. తోటకూర అంతా క్లీన్ చేసాము. ఒక 4 కట్టలు తోటకూర తీసుకున్నాం కదా. తోటకూర అంతా క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్, తోటకూర అయితే క్లీన్ చేసాం కదా. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం, అంటే పుల్లగూర అంటారు. కమ్మగా ఉండిద్ది ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి. ఫ్రెండ్స్, తోటకూర చట్నీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. మనం ఫస్ట్ 4 కట్టలు తోటకూర అంతా ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. క్లియర్గా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్గా సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. తోటాకులో పెట్టేసి ఉడికించుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, ఎందుకంటే చట్నీ ఉడికేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుంటే. ఒక గుప్పెడు కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టి ఉడికించుకుందాం, మన గోంగూర చట్నీ ప్రాసెస్ లాగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకనిద్దాము. తోటాకే కదా అని తీసేవి కాకుండా ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది టేస్ట్గా. చూడండి, వీడియో అయితే నిదానంగా చూడండి. చట్నీ సూపర్గా ఉండిద్ది వేడి వేడి అన్నంలోకి. ఒక ముద్దకు బదులు 2 ముద్దలు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె, తోటకూర గిన్నె పెట్టేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. తోటకూర అంతా ఉడికిందేమో చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా దగ్గరగా ఉడకనీకి వచ్చేసింది. ఇంకా 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోయిద్ది ఫ్రెండ్స్. అప్పుడు కిందికి దించేసి పప్పు గుత్తితో రుబ్బేస్తాం ఫ్రెండ్స్. అంతా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనము. కొంచెం తోటకూర చట్నీలోకి కొంచెం నిమ్మకాయ సైజు మైన చింతపండు నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు అయితే రెడీ చేసుకున్నాం కదా, పోపు దినుసులందు. ఇప్పుడు తోటకూర చట్నీ రుబ్బేసి కొంచెం కల్లుప్పు వేసుకున్నాం కదా మన టేస్ట్గా. ఇదిగోండి, పప్పు గుత్తితో మన పప్పులాగా రుబ్బేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా కమ్మగా టేస్ట్గా సూపర్ ఉండి ఫ్రెండ్స్. మనం ముందే నానబెట్టుకున్న చింతపండు వేసేసి రుబ్బేసుకున్నాం. పుల్లగూర పచ్చడి మొత్తం ఇలా రుబ్బేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, సూపర్ స్మెల్ వస్తుంది. కొత్తిమీర వేసాం కదా, గుమగుమ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఈ చట్నీకి. నా స్టైల్లో అయితే పుల్లగూర పచ్చడి ఇంతే ఫ్రెండ్స్. ఆయిల్ అంతా ఈటెక్కింది కదా. ఇప్పుడు పోపు గింజలు అవన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పోపు అంతా లైట్గా మగ్గింది కదా. ఇప్పుడు ఒక్క రవ్వ పసుపు వేసుకుందాం మనం. ఇదిగోండి, పోపు అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ చట్నీ మొత్తం ఈ పోపులో వేసేసుకుందాం. గుమగుమలాడే తోటకూర చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఎవరైనా చిన్నపిల్లలు కానీ తోటకూర అలా తినకపోతే ఇలా చేసి పెట్టామనుకో బాగా తింటారు ఫ్రెండ్స్, కమ్మగా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.